సో ఆ విధంగా మనము ఈ తాటి నుంచి అనేక ఉత్పత్తులను చేశాము, ఇంకా చేస్తూ ఉన్నాము. వాటిని సాంకేతికంగా శాస్త్రీయంగా మనము వాటి పోషక విలువలు ఏంటి, ఎలా ఉపయోగం అని చేస్తూ ఉన్నాము. అందులో ముఖ్యంగా ఇప్పుడు నీర ఆధారిత ఉత్పత్తులు. ఇప్పుడు నీరాన్ని మనం నేరుగా అమ్ముకోవచ్చు. ఒకవేళ మనం అమ్మలేకపోతుంటాం, అది పాడవుతుంది అంటే మన హై టెక్నాలజీ కావాలి, ప్యాకింగ్ మెటీరియల్ కానీ నిల్వ ఉంచే టెక్నాలజీ కానీ. సో దాన్ని మనము వీ కెన్ కన్వర్ట్ ఇంటూ డిఫరెంట్ ఉత్పత్తులకి మార్చుకోవచ్చు, వేరే ఫామ్లోకి మార్చుకోవచ్చు. అదే మనకి లిక్విడ్ జాగరీ బెల్లం పొడి అనమాట. ఇది బెల్లం పొడి, ఇవి ఇలా విధంగా పొడిలోకి మార్చుకోవచ్చు, ఇలా బెల్లం గడ్డ మార్చుకోవచ్చు, ఇలా సిరప్. దీనికైనా బేసిక్ ప్రోడక్ట్ వీటన్నిటికీ నేర అనమాట. సో అంటే ఆ నేర అంటే ఇది మార్చుకుంటే మనకు సంవత్సరం మొత్తం ఉంటుంది. అంటే పార్టికల్ సైజ్ తక్కువ కాబట్టి మాయిస్ట్ ఉండదు. మామూలుగా మనం ఎండాకాలం పల్లెటూళ్ళు అన్నీ ఎండబెడతా ఉంటాం. అంటే తేమ మనం ఎక్కువ నిల్వ ఉండాలంటే తేమ శాతాన్ని తగ్గించాలి, అంతే కదా. సో ఆ విధంగా మనం వీటికి తేమ ఉండదు కాబట్టి, మాయిస్ట్ ఉండదు కాబట్టి మనకు నిల్వ ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఇప్పటికి తాటి నేరాన్ని నేరుగా అమ్ముకోవచ్చు, లేకపోతే నేరా నుంచి ద్రవ రూపంలో లిక్విడ్ జాగరీ, బెల్లం పొడి, ఈ 3 కూడా అమ్ముకోవచ్చు, మనం లబ్ధి పొందవచ్చు. ఇప్పుడు ప్రజెంట్లో తాటి బెల్లం దాదాపు కేజీ 400 నుంచి 800 వరకు ఉందన్నమాట. ఈవెన్ ఆన్లైన్లో కానీ ఈవెన్ వేరే వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ డిమాండ్ కూడా ఫుల్గా ఉందన్నమాట. కానీ గ్రౌండ్ లెవెల్లో చేయడం కొంచెం కష్టంగా ఉంది. అంటే కళ్ళుగా మారకుండా తీయడము అవన్నీ వాటికి శిక్షణ అవసరం ఉంటుంది.